విజయవాడకు చెందిన వైసీపీ నేతలు సిపిని కలిశారు. సిపిని కలిసిన వారిలో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, తన్నీరు నాగేశ్వరరావు ఉన్నారు. తప్పుడు పోస్టులు పెడుతున్న టీడీపీ కార్యకర్తల డీటెయిల్స్ సిపికి ఇచ్చామని అన్నారు దేవినేని అవినాష్. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. వైసీపీ కార్యకర్తలు సిద్ధాంతపరంగానే పోస్టులు పెట్టారని, పోలీసులు రెస్పాండ్ కాకపోతే లీగల్గా కేసులు వేస్తామని అన్నారు. ఎవరో చేసే ప్రచారాన్ని వైసీపీపై నెడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఒక కుటుంబ సభ్యుల్ని అంటే అత్యంత నీచంగా చెప్పరాని భాషలో కామెంట్లు కానివ్వండి, ఫేస్బుక్లో పోస్టింగ్లు కానివ్వండి, లేకపోతే మనం కనుక చూసుకుంటే ఈ పిక్చర్స్ ఇవన్నీ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అకౌంట్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, కుటుంబ సభ్యులు గారు ఇలా కించపరిచే విధంగా తప్పుడు పోస్టులతో, తప్పుడు కామెంట్లతో సోషల్ మీడియాలో ఒక శాడిస్ట్ లాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండించి, ఏవైతే అకౌంట్లు ఉన్నాయో, ఏదైతే అన్నీ ఉన్నాయో పూర్తి అకౌంట్ డీటెయిల్స్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇచ్చి వీళ్ళ మీద త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఈరోజు కమిషనర్ గారిని మేమందరం గారు కోరుకోవటం జరిగింది. ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని ఏదో అరికట్టాలని చెప్పని ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు చెప్తానే, కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తానే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేస్తున్న మీ నీచ రాజకీయాలు ఏంటి? ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిస్తూ ఉంది. హరించడమే కాదు, గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేయనటువంటి విధానాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, లేకపోతే నిలదీస్తూ ఉంటే, దానికి వైఎస్ఆర్ సోషల్ మీడియాకి చంద్రబాబు నాయుడు గారు ఒక కలర్ ఇస్తూ ఉన్నారు. మహిళల మీద పెడుతున్నారు, కుటుంబ సభ్యుల మీద పెడుతున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు అని చెప్పని ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరికీ కూడా భార్యలు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు, అన్నలు, వదినలు అందరూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎవరో చేసేటటువంటి కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీపీ గారిని కలిసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా, ఎస్పీలకి, సిపిలకి అందరికీ కూడా ఈరోజు ఒక వినతి పత్రాలు అందిస్తాం.